గతం ఎలాంటిదైనా గొప్పగానే ఉంటుంది. దాటిపోయిన దరిద్రాలెప్పుడూ ఊరటనే అందిస్తాయి. మనిషి గతం ఎప్పుడూ గొప్పగానే ఉండాలని లేదు. అసలు మనిషి జీవితమే ఎప్పుడూ అందంగా ఉండదు. బాధలు, సంతోషాలు, సుఖాలు, దుఃఖాలు, ఏడుపులు, నవ్వులు, ఎదగమనే ఆశీర్వచనాలు, పొమ్మనే శాపనార్థాలు, నీకు నేనున్నాననే అభయ హస్తాలు, నీ పరిస్థితి చూసి నీడ కూడా నిన్ను విడిచి వెళ్ళిపోయే ఒంటరితనాలు. ఒకటేమిటి, సమస్త బాధలకు, సవాలక్ష ఎదురీతలకు మనిషి జీవితమే వేదిక. వీటి నుంచే వర్తమానాన్ని ఏరుకోవాలి, భవిష్యత్తుకు పునాది వేసుకోవాలి. నేటి వర్తమానం రేపటికి గతం, నిన్నటి గతం రేపటికి పాఠంలా నిన్ను నడిపించాలి. ఇంతటి వ్యూహాత్మక రచనను మన జీవితానికి ఆపాదించగలిగితేనే మనకంటూ ఉన్న ఇన్ని వేల రోజులకు మనకంటూ ఓ రోజును సృష్టించుకోగలం. అవినీతి పరుడన్నారు. తండ్రి అధికారాన్ని దుర్వినియోగం చేసి 1,00,000 కోట్ల రూపాయలు వెనకేశాడన్నారు. ఇంకా ఏవో రౌడీయిజం, గూండాగిరి కూడా ఉందన్నారు. ఇలాంటి వాడు తండ్రి మరణానంతరం రాష్ట్రానికి సీఎంగా వస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తాడన్నారు. సిఐడి విచారణలు, చుట్టూ కేసులు, బంధువుల నిరాదరణ, నా అనుకున్న వాళ్ల నుంచి వెలివేత, తప్పని జైలు శిక్ష, అనాథలా ఒంటరిగా కుటుంబం. చాలనుకోలేదు, బాధలే కదా, కష్టాలే కదా, రాని ఎన్నైనా అనుకున్నాడు. ఎదురీదుద్దాం, చీకటిని మింగే కాంతి కిరణం ఎక్కడ్నుంచో రాదని, నడి సంద్రాన్ని ఈదేది రెక్కల సత్తువే కాదని, ఓర్పు, సహనం తిరిగి జీవించేందుకు కల్పించుకునే ఆశ కూడా అని నిరూపించాడు. మీద పడ్డ ఆరోపణలు, కక్ష కట్టుకుని వేసిన నిందలను తట్టుకుని కొండను ఢీకొడితే తప్ప తను గెలవలేడని తెలుసుకున్నాడు. గెలవాలి, తనున్న పరిస్థితి నుంచి, తనపై పడ్డ కేసుల నుంచి బయటపడి తండ్రి ఆశయ సాధనకు పాటుపడాలన్న లక్ష్యం ఇన్నింటినీ దాటేందుకు ఊతమైంది. కోర్టుల చుట్టూ తిరిగిన కాళ్ళు ప్రజల వైపు పయనించాయి. నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ అట్టడుగు, బడుగు, బలహీన వర్గాలు, అణగారిన ప్రజలు, పేద, మధ్యతరగతి, ఒకరేమిటి అందరినీ కదిలించేలా చిన్న వాగ్దానం, ఒక్క అవకాశం ఇవ్వండంటూ అప్పటికే విసిగి వేసారిన ప్రజల్లో చిన్న ఆశను రేకెత్తిస్తూ ఆలోచనల సుడులను తిప్పాడు. అవినీతిపరుడు, 1,00,000 కోట్లు అన్న నోర్లు మూతపడ్డాయి. చిన్న మేనిఫెస్టో, పెద్ద లక్ష్యాన్ని చేత్తో పట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలు వెంటరాగా 3,684 కిలోమీటర్ల పాదయాత్రను విజయవంతం చేశాడు. గోడని అంటిపెట్టుకుని ఉండే మల్లెప్పుడు కీటకాన్ని మింగాలనే చూస్తుంది. చిన్న చేపను పెద్ద చేప, సాధు జంతువును క్రూర మృగం నిరంతరం ఒకదాన్ని ఒకటి కబలించాలనే చూస్తుంది. అది సృష్టి సహజం, రాజకీయాలు అంతే. ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండె చప్పుడుగా మారిన నేను ఉన్నాను, నేను విన్నాను పాటకు రావాలి జగన్, కావాలి జగన్ అంటూ కోరస్ పలికారు. రాష్ట్ర చరిత్రలోనే ఒక సీఎం కొడుకు అదే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అద్భుత ఘట్టాన్ని, స్థానాన్ని కల్పించారు ఆంధ్ర జనం. మంచివాడు మంచిగానే బతుకుతాడు, చెడ్డవాడు పంతంతో బతుకుతాడు. ఆ పంతం ముందు దేవదేవుడైనా తలంచాల్సిందేనని పురాణాలు, చరిత్రలు కూడా చెప్పాయి. రాక్షసుడైన రావణాసురుడు లక్ష్య సిద్ధికి ఉల్లోకాలు తల్లడిల్లేవి. విశ్వ విజేత అలెగ్జాండర్ దండయాత్రను ఆపడానికి ప్రపంచ దేశాలు మోకాలడ్డుతూ సాగిలపడ్డాయి. ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ సిబిఐ కోర్టు ముందు ముద్దాయిగా హాజరైన ఆ మొండితనానికి, టెంపరితనానికి చరిత్ర కాసేపు కంగు తినొచ్చు. పర్వాలేదు, గెలుపుకు తప్ప ఓటమికి చోటివ్వని చరిత్రను దాని మానాన దాన్ని కాసేపు అలాగే వదిలేసి మరో రసవత్తర ఘట్టాన్ని చరిత్రకు అందించేలా అతన్ని విసిగొలిపే వారందరినీ మనసారా అభినందిద్దాం. అలాంటి వారి పట్ల సింహ స్వప్నంగా నిలబడిన పులివెందుల పులిబిడ్డ కొదమ సింహంలా జూలు విదిల్చి రాజకీయ యవనికపై రాణిస్తున్నాడు. నమ్మినా నమ్మకున్నా జనం సాక్షిగా అశేష ప్రజానీకంతో నీరాజనాలు అందుకుంటున్న జన జగన్మోహనుడా, సరిలేరు నీకెవ్వరు, సరిలేరు నీకెవ్వరు.